Sir, we are talking about this topic. I mean, I'm sorry I'm being emotional here, but it is even terrible to imagine a little 2 feet ఉంటాడు వాడు ఫెలో వాకింగ్ ఆన్ ద రోడ్, చిన్న పిల్లాడు వాకింగ్ ఆన్ ద రోడ్, కుక్కలు వచ్చి వాడిని కిరాతకంగా అక్కడికక్కడ అటాక్ చేసి చంపేశాయి. అండ్ దిస్ ఇస్ సివిలైజ్డ్ హైదరాబాద్ వీఆర్ టాకింగ్ అబౌట్. అండ్ ఐ విల్ బ్రేక్ డౌన్ ఇఫ్ ఐ టాక్ మోర్. అంటే ఆ విజువల్ తలుచుకున్న కొద్దీ ఇట్ ఇస్ జస్ట్ చర్నింగ్ అప్ అండ్ it is shocking that we haven't responded the way we should have. Yes. Yeah. Severely. And still not responding. Yeah, still not responding. ఇంత మనం ఇప్పుడు మొన్న వీరు చేసిన ఇంటర్వ్యూ అక్కడ టీవీ 9లో ఇట్ హెస్ బికమ్ వైరల్. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హెవ్ సీన్ ఇట్. నాకు చాలా కాల్స్ వచ్చాయి. పోలీస్ ఆఫీసర్స్ హెవ్ కాల్డ్ మీ, లాయర్స్ హెవ్ కాల్డ్ మీ. మరి హూ ఇస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ? నేను ఇప్పుడు ట్విట్టర్లో ట్యాగింగ్ ద గ్రేట్ మేయర్, నేను ఆవిడేదో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నాం, దాంట్లో ఇది ఏదంటే ఏంటి ఏం మాట్లాడారు చెప్పండి మాకు సెక్యూరిటీ కల్పించడానికి, వాట్ ఆర్ ద డెసిషన్స్ యూ హెవ్ టేకన్ అంటే దానికి రిప్లై లేదు. ఓకే, నేనంటే ఆవిడకి నచ్చలేదు, లేకపోతే వాట్ ఎవర్ షీ థింక్స్ ఆఫ్ మీ, ఐఎమ్ ఫైన్. ఓకే, ఐఎమ్ ఫైన్. అప్పుడు నేను సోషల్ మీడియాకి పెట్టా, నాకు సమాధానం చెప్పట్లేదు, మీరే అడిగి చూడండి అంటే థౌజండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఆన్ ద సేమ్ థ్రెడ్. దానికి కూడా ఆన్సర్ లేదు. అంటే ఏంటి అర్థం? ఏం డెసిషన్ తీసుకోవాలా? ఇప్పుడు మేయర్ ఒక్కరినే బాధ్యులు చేయాలంటారా? దేర్ ఇస్ ఎ జిహెచ్ఎంసీ కమిషనర్ దేర్, అధికారులు పనిచేయాలి. ఐ డోంట్ నో ద బోర్డ్ హైరార్కీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉన్నారో ఆ పర్టికులర్ థింగ్ ఆయన చెప్పినట్టు దాని హెడ్ని అడుగుతారు. ఎవరైనా వేరే వాళ్ళు ఎందుకు అడుగుతారు అసలు? దెన్ ఇట్ ఇస్ హర్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్ కేస్ దర్ ఇస్ ఎనీబడి ఎల్స్. అప్పుడు చెప్పాలి, నేను కాదు ఫలానా సుబ్బారావు లేదా ఫలానా సుబ్బలక్ష్మి అని చెప్పాలి కదా. మీరు దానికి ఆన్సర్ ఇవ్వనప్పుడు మిమ్మల్ని తప్పితే ఇంకా వేరే వాళ్ళని ఎట్లా అడుగుతాం మేము? అండ్ ప్రైమా ఫేసి ఆబ్వియస్లీ ఇట్ లుక్స్ లైక్ ద మేయర్ అండ్ ద డిపార్ట్మెంట్ ఆర్ ఆబ్వియస్లీ దే నీడ్ టు హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ ఆర్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. సొల్యూషన్ లేదు కాబట్టి మీడియాలోకి రావట్లేదు అంటున్నా నేను. వై ఆర్ దే నాట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ పోజ్? ఆ రోజు టీవీ 9 డిబేట్లో కానీ ఇప్పుడు నేను ట్విట్టర్లో పెట్టిన దానికి వాళ్ళందరూ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, అది ప్రాబ్లం. See, there is a doctrine called doctrine of respondent superior. బాస్ని అడుగుతారు, ఇన్ఫీరియర్ ఆఫీసర్ని అడగరండి. బికాజ్ యూఆర్ రెస్పాన్సిబుల్. మినిస్టర్ ఆఫ్ మున్సిపాలిటీ ఈజ్ రెస్పాన్సిబుల్, సీఎం ఈజ్ రెస్పాన్సిబుల్, అండ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్. మరి కీ పొజిషన్స్ మీరే కదా, యూఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మీరు మా జీతాలు తీసుకుంటున్నారండి, మిమ్మల్ని అడుగుతాం. మరి మీరు పేయింగ్ యువర్ శాలరీ కదా, యూర్ సిట్టింగ్ దేర్, వీఆర్ పేయింగ్ యువర్ శాలరీ. సో ప్రజలు ఎవరిని అడగాలి? మిమ్మల్ని అడగాలి కదా. అకౌంటబిలిటీ కదా. డెమోక్రటిక్ సెటప్లా మీరు రాజులు కాదు కదండి. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఎ మొనార్కీ, వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్స్. డెమోక్రసీ ఈస్ ఫర్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. మా కోసం మిమ్మల్ని ఎన్నుకున్నాం మేము, మా కోసం చేయాలి. ఇప్పుడు కొంతమంది పర్సన్, ఐ డోంట్ నో హర్ నేమ్, ఎవరు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, సమ్ టిఆర్ఎస్ పర్సన్, సమ్ గీత ఏదో ఉంది, మర్చిపోయిన పేరు, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆర్జీవి ట్వీట్లు పెడుతున్నాడు. అండ్ షీ సెడ్ సంథింగ్ లైక్ మహిళను కూడా చూడకుండా అర్ధరాత్రి వరకు ట్వీట్లు పెడుతున్నాడు. అస్ ట్వీట్ ఏంటి? ఇస్ అ పబ్లిక్ డొమైన్. ఐ వాంట్ టు రీచ్ సమ్వేర్, వాట్ ఎవర్ ఐ వాంట్ టు రీచ్. ఓకే, అర్ధరాత్రికి ట్వీట్లకి సంబంధం ఏంటి? ఆవిడ ఫోన్ చేస్తున్నాను అది ఐఎమ్ నాట్ కాలింగ్ హర్ ఆన్ ద ఫోన్, ఆన్ హర్ పర్సనల్ ఫోన్ ఆర్ వాట్ ఎవర్ హర్ ఆఫీస్ ఫోన్. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటి? మహిళని కూడా చూడకుండా, అంటే చిన్న పిల్లడానికి కూడా చూడకుండా మీరు అంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడితే తప్పు. అది తప్పు కాదు. నేను మహిళని చూడకుండా అర్ధరాత్రి ట్వీట్లు పెడుతున్నానంట. ఇంతకన్నా జోక్ ఉంటుంది ఇంకా? ఇప్పుడు వీళ్ళెవ్వరూ కూడా మీకు డైరెక్ట్గా నేను 5 క్వశ్చన్లు అడిగాను, ఎండాస్డ్ బై ఎవ్రీబడి ఆన్ ద ట్విట్టర్, ఇన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వాంట్ ఆన్సర్స్. దానికి అటెంప్ట్ కూడా చేయట్లేదు ఆన్సర్ చేయడం. ఇప్పుడు అడగండి సార్, మళ్ళీ రిక్వెస్ట్ యూ టు ఆస్క్ దోస్ అట్లీస్ట్ 2 ఆఫ్ దోస్ క్వశ్చన్స్ నౌ. సో అది ఇప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్ యు ఆర్ టేకింగ్ రైట్ నౌ? ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు ఎంత 3 o'clock అయిందంటే 3 o'clockకి మీరు ఏం డెసిషన్స్ తీసుకున్నారు ఇమీడియట్గా ఆపటానికి? నాకు లాంగ్ టర్మ్ సొల్యూషన్ చెప్పదు. సర్లేషన్ చేస్తాం, ఇది పెడతాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, కుక్కల్ని ఎలా పెంచాలి, ఎలా చెప్పకుండా అలాంటివి నాకు చెప్పదు. అవి ఎవరు ఉండవు ఫైనల్గా. ఓకే, అదొకటి. సో అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ ఇఫ్ యూ ఆర్ సేయింగ్ in terms of what are you going to compensate for that person for whatever happened, you know?
సో ఏదేదైతే నేను TV9లో కానీ ఎక్కడ కానీ చెప్పిన దానికి వాళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పుడు డాగ్ లవ్ ఇది నాకు తట్టిన ఒకే సొల్యూషన్, కుక్కలన్నింటినీ తీసుకెళ్ళిపోయి వాటికి సేఫ్టీగా మనకి సేఫ్టీగా వేరే చోట పెట్టాలి. ఇంతగానే నాకు సొల్యూషన్ దొరకట్లేదు, మీకేమన్నా ఉందా అని అడిగా. దానికి ఆన్సర్ లేదు. అప్పుడు ఆ డాగ్ హోమ్స్ మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర రిసోర్సెస్ లేకపోతే డాగ్ లవర్స్ అందరూ పూల్ చేసుకుని ఇమ్మనండి, ఇది కరెక్టా కాదా ఇలాంటివి అడిగినాను. అప్పుడు వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉందనుకోండి, చెప్పండి, అయిపోయింది మ్యాటర్. అప్పుడు నన్ను అనాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నేను అనాల్సిన అవసరం లేదు. అంటే మీరు వ్యవస్థని తప్పట్టకుండా వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారనే ఫీలింగ్ అది కానీ వ్యవస్థ అనేది ఎలా అకౌంటబిలిటీ అవుతారండి? ఇప్పుడు జిహెచ్ఎంసీ మొత్తం బోర్డు మీరు అకౌంటబుల్ చేస్తారా? ఎలా చేస్తారు? ఎవరైతే టాప్ లో ఉన్నారో ఇందాక ఆయన చెప్పారు, అది పాయింట్. చెప్పారు కదా, మీరు ఫండ్స్ లేవంటున్నారు. ఫండ్స్ లేవంటున్నాయి సార్, కాదు కదా. నేను అది సార్ చాలా ఫార్ సార్. ఇప్పుడు నా పాయింట్, ఇంత ఖర్చు పెట్టబోతున్నామో లేకపోతే ఏదో చెప్పారు. కానీ పాయింట్ ఏంటంటే అది ఇట్స్ అ లాంగ్ టర్మ్ థింగ్. ఏం చేస్తారు ఆ ఫండ్స్ తోటి, అది ఎలా చేయాలి, అవును ఎలా చేయాలి, ఏం చేస్తాం అని డీటెయిల్స్ చెప్పడానికి మీకేంటి ప్రాబ్లము? మాకు తెలియాలి కదా. ఉరికనే 18 కోట్లు 30 కోట్లు 8 కోట్లు అని చెప్పేసి ఇలా చేస్తున్నాం అంటే దాని ఎఫెక్టివ్నెస్ అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? వాస్తవంగా ఇంత హ్యాపెనింగ్ హైదరాబాద్, ఆయన పక్కా హైదరాబాద్, నాకు చాలా గర్వం మన నగరాన్ని చూస్తే. కానీ రాత్రిపూట మీరు వీధిలోకి వెళ్తే బండి వేసుకుని అసలు భయంకరంగా కుక్కలు అరుస్తూ దే చేజ్ యూ. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. అండ్ అంటే ఇట్స్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ స్కేరీ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ వెహికల్ ఇఫ్ యూ హ్యావ్ అ కార్, ఇఫ్ యూ ఆర్ లక్కీ టు హ్యావ్ అ కార్. Otherwise, you don't know what is going to happen. Correct. And nobody has ever noticed this big issue in our city in the name of being animal activists, sir. Do you know, I mean, obviously you know, sir, that dogs are eaten in many parts of ఇప్పుడు లేవు, ఇప్పుడు it's banned అట కదా. చైనా మొత్తం ఇప్పుడు అసలు స్ట్రే డాగ్స్ లేవండి. There are no stray dogs in China now. అవును, they have eliminated all of them. అది China made a law. See, bro, నాకు సింపుల్ పాయింట్. ఐ am not saying ఇప్పుడు యానిమల్ యాక్టివ్స్, యానిమల్ లవర్స్ వాళ్ళందరూ ఎవ్రీథింగ్ ఎనీబడి ఇప్పుడు ఎవరో ఏళ్ళని చూసుకుంటారు, ఎవరో ఒక చెట్లను చూసుకుంటారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బర్డ్స్ని చూసుకుంటారు. దట్ ఈస్ దేర్ పర్టిక్యులర్ ఇండివిజువల్ ప్యాషన్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ ఇఫ్ దేర్ ప్యాషన్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద నార్మల్ పీపుల్ అదర్వైజ్ లివింగ్, దట్ ఈస్ ద ప్రాబ్లం. ప్రాబ్లం ఈజ్ నాట్ దట్. సో ఇప్పుడు దాంట్లో వాటిని కలింగ్ చేయాలా లేకపోతే డాగ్ హోమ్స్లో పెట్టాలా, ఏం చేయాలి అనేది, లేకపోతే లాంగ్ టర్మ్లో 10 ఏళ్ళ తర్వాత స్థితి కొంచెం నార్మల్సీకి తెస్తాం నీకు ఇంటెన్షన్ ఉంటే, హౌ డూ స్టాప్ అనదర్ బాయ్ బీయింగ్ కిల్డ్ నౌ టుడే? Or so many people. I only want to concentrate on the immediacy of the thing. I don't get into long-term solutions. అది నా జాబే కాదు, అది వాళ్ళ జాబ్ అది. And I don't think any serious effort has gone in any direction to put an immediate. అది సీరియస్ ఎఫర్ట్ పక్కన పెట్టండి. అయిపోయిన తర్వాత ఇంత డైరెక్ట్ క్వశ్చన్స్ పోజ్ చేస్తూ ఉంటే ఒక్కరికి నా క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి దమ్ము లేదు అక్కడ. ఓన్లీ రీజన్ ఇస్ బికాస్ దే డోంట్ నో వాట్ టు ఆన్సర్. ఆర్ దే నో ఏది చెప్తే ఎక్కడ ఏది దొరికిపోతామా అని ఒక ఇది కూడా ఉంటుంది. అంటిల్ దే డూ దేర్ బ్యాక్గ్రౌండ్ వర్క్. ఇప్పుడు పాపం ఆ పిల్లోడు మూలాన ఫోకస్ లోకి వచ్చింది ఇష్యూ. The only good thing which happened about that boy is all the people woke up to the actual problem. Correct. Yeah. So that it don't repeat in a massive scale again. ఇప్పుడు జనం ఎలా మసులుకోవాలి, how to live coexist with street dogs or whatever, ప్లస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ ఒక మాన్యువల్ పెట్టి ఒక కమిటీ వేసి అంతా చేయబోతున్నారట. Immediately, sir, the shock of this incident has not left us. కానీ చేయబోతున్నారంటే అది నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు ఇంతవరకు ఏం చేశారు, మేము ఏం చేయలేదు. ఇప్పుడు చేయబోతున్నారంటే ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు చేసిన పాలసీ అది చెప్పట్లా క్లియర్గా ఏం చేశారని. డాగ్ బైట్స్ ఉన్నాయి మనది, ఈయనకి తెలుసా, ఈయనకేం సంబంధం? ఈ జస్ట్ సాయిట్ అండ్ ఫౌండ్ అవుట్ ది రీసెర్చ్, కరెక్ట్? అది వాళ్ళకి ఎప్పుడు తెలియాలి? ఆవిడ మేయర్ అయినప్పటి నుంచి తెలియాలి. ఏంటి నా ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. Street dog menace is hitting us in the face. The menace itself is hitting us on the face right now. That it's one of the biggest ignored, neglected issues. Yeah, and so which means మీరు ఊరికనే మేయర్ కూర్చొని ఊరికనే మీ కుక్కతో ఇంట్లో ఆడుకోవడానికి వచ్చారా మేయర్గా? See, if I take a responsibility as in any capacity, it is my
జాబ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ఇన్ ఇట్, వాట్ ఆర్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్, వాట్ ఆర్ ద ఇష్యూస్ అని స్టడీ చేయకపోతే మీరు ఆ జాబ్లో ఎందుకున్నారు అప్పుడు? మీరు కరెక్ట్. ఒకవేళ నాకు తెలియదు అనుకున్నాం, ఆవిడ కాదు అనుకున్నాం, అప్పుడు ఆవిడ ఎవరు చెప్పాలి కదా, నేను కాదు ఫలానా సుబ్బారావు అని చెప్పాలి. అప్పుడు అక్కడ సుబ్బారావుని అడుగుతాం. చాలా మంది ఇప్పుడు ఈయన చెప్పే వరకు నాకు తెలియదు, బట్ అట్లీస్ట్ నేను ఎవరైతే తెలుసు అనుకోండి, నేను కాదు అన్నప్పుడు ఎవరని చెప్పాలి కదా మీరు ఆ పొజిషన్లో ఉంటే. అవును, నేను చేయాలనుకున్నా నన్ను చేయనివ్వలేదు ఫలానా వాళ్ళు, రైట్. లేకపోతే నాకు ఫలానా వాడు నాకు ఏదో చెప్పలేదు, నాకు ఇన్ఫర్మేషన్ డెలిబరేట్గా దాచి ఏదో చెప్పండి, ఏదో ఐ హావ్ నో ప్రాబ్లమ్ విత్ ఎనీథింగ్ విచ్ సౌండ్స్ బిలీవబుల్. రైట్. అకౌంటబిలిటీ ఇస్ ద కీ కదండి. అవును. సివిలైజ్డ్ సిస్టంలో, డెమోక్రటిక్ సిస్టంలో when you are a taxpayer, accountability undi kada. You are accountable for the tax which I am paying you. Number one. Number two, eppudaina if you are in that position, animal rights, ippudu we are not talking of animal rights, human rights gunchi maadtunam. A chinna pillodiki you have a right to live, human right declaration world lo. Correct. ఆయనకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది బ్రతకటానికి డీసెంట్గా. వాడి రైటే వైలేట్ అయిపోయింది కదండి, చచ్చిపోయాడు కదా. మరి వాడి హక్కు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? వాడి పేరెంట్స్ హక్కు కూడా డిప్రైవ్ అయింది కదా, ఎవరు మాట్లాడుతున్నారు? పోనీ అయింది, పోనీ ఒమిషన్ టు డ్యూటీ, లేకపోతే మీరు చేయలేదు, మరి కనీసం వాడి కాంపన్సేషన్ అని చేద్దాము ఒకటి. రెండో రెమెడీ ఏంటి, మెజర్ ఏం చేద్దాము, పోనీ ఇప్పటి నుంచి అయినా చేద్దాం, మెజర్స్ తీసుకుందాము, మేనేజ్ చేద్దాము, మెజర్స్ ఏమేమి తీసుకుందాం అదన్నా చెప్పాలి కదండి ప్రజలకి. వారు అడిగినట్టుగా హీఈస్ జస్ట్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్స్. దీస్ ఆర్ లెజిటిమేట్ క్వశ్చన్స్ కదండి. ఎవరు పొలిటిసైజ్ చేసి ప్రతిపక్షాల వాళ్ళు వచ్చి ధ్వజం ఎత్తి చేస్తుంటే మిగతా కేసుల్లో చేస్తున్నట్టు అప్పుడు ఏడుస్తూనో నవ్వుతూనో ఇచ్చేవాళ్ళు కాంపెన్సేషన్. యాజ్ అ గుడ్ సమారిటన్ ఈజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు వారి ఇంట్లో వరకు ఏం ఎఫెక్ట్ కాలేదు, బట్ యాజ్ బీయింగ్ ఎ గుడ్ సమారిటన్ ఈజ్ ఆస్కింగ్, సీ వై am I doing putting my time? As a good Samaritan, we want to do something to the country. So tell us, sir, ఇప్పుడు మీరు 4-5 యాక్ట్స్ చెప్పారు. ఇప్పుడు ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి లేదు వాళ్ళ మీద అకౌంటబుల్ చేయాలంటే వాట్ ABCDE లాస్ ఆర్ అప్లికబుల్? జస్ట్ ఒక టాప్ లైన్స్ తీసుకుంటే. Number 1, and ఇప్పుడు విక్టిమ్స్ ఫ్యామిలీ అవే కాజ్ ఆఫ్ యాక్షన్. రైట్. వాళ్ళు దే కెన్ సూ ది మున్సిపాలిటీ, దే కెన్ సూ ది మినిస్ట్రీ, స్టేట్ మినిస్ట్రీ, దే కెన్ ఆల్సో ఇండైరెక్ట్లీ సూ ది సెంట్రల్ గవర్నమెంట్ బికాస్ దేర్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఈస్ బీన్ ఇన్ఫ్రింజ్డ్. రైట్ కదా, 3 హక్కులు వాళ్ళకి. నెంబర్ 2, మనం ప్రజల తరఫున కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో మనం అందరము ప్రజలము, ట్యాక్స్ పేయర్ ఆల్సో హ్యాస్ ఎ రైట్ టు సూ ద గవర్నమెంట్. కరెక్ట్. బికాస్ వీ హ్యావ్ ఎ లోకల్ స్టాండింగ్. మనం మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు ప్రతి మున్సిపాలిటీకి. దిస్ ఈజ్ అ నేషనల్ ఇష్యూ యాజ్ వెల్, నాట్ ఓన్లీ జస్ట్ మన ట్యాక్స్ పేయర్ మనీ కూడా కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ ఉన్నాయి. ఈ డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నారు, మీరు ఇప్పుడు నెక్స్ట్ మెజర్స్ ఏం చేయబోతున్నారు, మాకు సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వండి. బికాస్ అండర్ ద కాన్స్టిట్యూషన్, అండర్ ద హ్యూమన్ రైట్ డిక్లరేషన్ వీ హ్యావ్ ఎ రైట్ టు లివ్ సేఫ్లీ. రైట్. విత్ సేఫ్ ఎన్వైర్న్మెంట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కెన్ వి డిమాండ్ జస్టిస్ ఫర్ దేర్ ఫ్యామిలీ? You can, because they are also part of people. See that public interest, because it is concern for the public. ఇప్పుడు ఇవాళ వాళ్ళకైంది, రేపు మాకు అవ్వచ్చు, అవతల ఈదులో అవ్వచ్చు, దట్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్. మొత్తం పబ్లిక్ కి సంబంధించిన ప్రాబ్లం ఇది. Correct. అండ్ అబౌవ్ ఆల్ ఐ థింక్ అనిమల్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద సొసైటీ, వాటికి పరిధులు ఏంటి, పరిమితులు ఏంటి, వాటికి రూల్ బుక్ ఏమిటి అనేది వీ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ గైడ్ లైన్. నేను ఎందుకు మనం ఒక పర్టికులర్ దానిలో కూర్చున్నప్పుడు ఐ ఫీల్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ద మెయిన్ ఇష్యూ, బికాస్ ది డిబేట్ రైట్ నౌ ఈజ్ నాట్ అబౌట్ డాగ్స్, ఇట్స్ అబౌట్ ద కిడ్ was killed by the dogs. But going forward, so it is not possible for one or two a group of people to constantly address everything. Ekkada నేను అడ్రస్ చేయడానికి రాట్లేదు. But my question is, animal activism నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు I respect them, I leave them alone. My question is, what are we going to do to other street dogs which have not yet bitten but which may bite in future? Which are biting. In Somajiguda, in Banjara Hills, in Kukkatpalli, in Domalguda, in so many areas. In India, 50,000 deaths are happening due to dog bite every year. That is one point. Second is not about street dogs or street dogs. Any dog can bite any time, which you don't know. And ఇక్కడ ఇంకొక added angle, sir. కుక్క కరిచి 5 రోజుల తర్వాత వాడికి రేబీస్ వచ్చి ఆ చచ్చిపోవడం అనేది అదొక కాంప్లికేటెడ్ కేసు, డాగ్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు అని. ఇక్కడ ఈవెన్ ఇఫ్ దోస్ డాగ్స్ వర్ వాట్ ఎవర్ వ్యాక్సినేటెడ్ నాట్ టు స్ప్రెడ్ రేబీస్ ఆర్ వాట్ ఎవర్, దే బిహేవ్డ్ వైల్డ్. సో ఈ వైల్డ్ బిహేవియర్ వీ కాంట్ రియలీ ప్రెడిక్ట్ ఆర్ ఎస్టిమేట్.
దట్ ఈస్ వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దట్? ఈవెన్ అన్ని వ్యాక్సినేషన్స్ ఇచ్చినా కూడా డాగ్స్ అన్ని తీసుకెళ్లి వేరే చోట పెట్టడం తప్పిస్తే సొల్యూషన్ అనేది లేదు, ఉండదు. అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. రైట్ సార్, ఐ విల్ టేక్ ఎ బెట్ ఆన్ దిస్. దే కెన్ కమ్ అప్ విత్ సంథింగ్. యా, డిటరెన్స్, యూ హ్యావ్ టు డిటర్ దెమ్ కదా. ఇప్పుడు మన మీదకి వచ్చి చంపేస్తున్నాయంటే వాట్ ఈస్ ద థియరీస్ ఆఫ్ పనిష్మెంట్ అండి? ఒకడు మర్డర్ చేస్తాడు, ఒకడు కొడతాడు, పోలీసు వాళ్ళు వాడిని డిటైన్ చేసి జైల్లో పెడతారు. ఎందుకు పెడతారు జైల్లో? టు డిటర్ హిమ్ ఫ్రమ్ కాజింగ్ మోర్ హార్మ్ టు ద సొసైటీ కదా. Correct. అండ్ టు రిఫార్మ్ హిమ్ ఆల్సో. మరి ఈ యానిమల్స్ని ఏం రిఫార్మ్ చేస్తాం మనం? కెన్ వి రిఫార్మ్ దిస్ వైల్డ్ యానిమల్స్? నో. You can only deter them. You can say that, okay, let's keep them in a safe place. Or if you cannot change them, do some treatment to them. Correct. Supreme Court said the Hyderabad Police Act says clearly the Commissioner of Police can kill them, destroy them. That's what the law says. If they are a threat to society. Yes, madam. It's written in Hyderabad, the City Hyderabad Police Act of 1348. Right. It's in the website of Telangana Police and Yeah. I'm not bringing from US and it's there in Telangana వెబ్సైట్, పోలీస్ వెబ్సైట్లోనే ఉంది. అందులోనే ప్రొవిజన్ అంటాం కానీ సార్, ఒక్క పోలీస్ అతను కుక్క కేసి గన్నిలా పెడితే కూడా వచ్చేస్తారు, తయారైపోతారు చుట్టూ యాక్టివిస్ట్. మూగలేని జీవాన్ని చంపేసా, ఇంకేదో చేస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు, అధికార దుర్వినియోగం. ఇది ఒక్కటి స్వప్న, ఇది ఒక్కటే. యానిమల్ యాక్టివిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిచ్యువేషన్లో ఈ పిల్లోని చంపినా అక్కడ ఉన్న గన్ ఉందో ఏదో ఉంటే వాడు చేయటానికి అక్కడ వాళ్ళు ఉండరు, వాళ్ళ తర్వాత వస్తారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రిపీట్ వన్స్ అగైన్, I have no problem, I don't even care about animal activists because I am not in that. But as a human being, I believe all human beings have rights to practice what they are passionate about. Like I am into films, someone else into something, they are into animals. Fine, absolutely, they have every right to do that. My only one and only concern, how do we protect people from getting bitten and killed? అవును, అదొక్కటే నాకు దాంట్లో నా యానిమల్ యాక్టివిస్ట్ అనేవాడు నా స్కీమ్లో లేరు అసలు. అది అబ్సల్యూట్గా. సార్ శ్రీనివాస్ గారు, ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్, మీరు గుండెల మీద చేసి చెప్పండి సార్. మన హైదరాబాద్ వీధుల్లో ఎవరు లేని టైంలో క్వైట్గా ఉన్నప్పుడు చీకటి పడ్డాక, విల్ యూ ఫీల్ సేఫ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఇన్సిడెంట్ వాకింగ్ ఆన్ ద రోడ్? నో, ఐ డోంట్ ఫీల్ సేఫ్. మీరు సార్? నో వే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షాక్ ఇలాంటిది అవుతాయని తెలియదు నాకు, మనకి చూసే వరకు. ఎస్ ఐ నో మోటా ద స్ట్రీట్ సమ్ టైమ్స్ డాగ్స్ బైట్ అనేది నాకు తెలుసు, కానీ my entire research whatever I did is only after seeing that video. మీరు అన్నట్టు నిజంగా అవి చుట్టూ ఉండి ఆ కుక్కలు they were actually వాడి చుట్టూ తిరుగుతూ. See, that's exactly మీరు ఎనీథింగ్ మీరు చూడండి, మన యూట్యూబ్లోకి వెళ్ళి హైనాస్ కానీ వైల్డ్ డాగ్స్ కానీ ఎనీ ప్యాక్ యానిమల్స్ హ్యావ్ ఎ సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ సరౌండింగ్ another lesser animal, weaker animal ni మీరు కోఆర్డినేటెడ్ అటాక్ చేయడం ఎగ్జాక్ట్లీ సేమ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నేను ఐ హ్యావ్ ఎ విల్లా ఇన్ యాప్రాల్ అండి. ఐ ఫేస్డ్ ఇట్ మెనీ టైమ్స్. కుక్కలు నాకంటే విల్లాస్ దగ్గర ఉంటే అక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి. ఐ ఫేస్డ్ ఇట్ మెనీ టైమ్స్ అండ్ నౌ ఐ లివ్ ఇన్ ద సిటీ. సో ఫర్గెట్ దట్. ఇప్పుడు మనం మీడియా ఛానల్స్ కవర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ర్యాండమ్గా షూట్ చేశారు డాగ్స్ ఏరియాస్లో. nobody ever sees like that. కార్లు వెళ్తారు, ఎందుకు చూస్తారు అసలు కుక్కల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం యూర్ రియలైజింగ్ ద నంబర్ ఆఫ్ డాగ్స్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ ఇన్ వాట్ ఎవర్ వే చేజింగ్ బైక్స్ అండ్ కార్స్ అండ్ వాట్ ఎవర్. ఇంకోటి ఏంటి, అన్ని పక్కన పెట్టండి. మీరు జస్ట్ హాస్పిటల్స్లో రేబీస్ హాస్పిటల్లో రోజుకి ఎన్ని కేసులు వస్తుందో చూడండి, యుల్ బి షాక్డ్. అదే యూనో. అండ్ దెన్ డాగ్ బైట్స్ అనేది హాస్పిటల్స్ సిటీలోకి ఎన్ని వస్తే తెలియదా? అది ఎంతసేపు చెక్ చేసుకోవడం? 5 minutes తెలుస్తుంది. అదే భయంగా ఎందుకుంటే సార్, అంటే ఐఎమ్ సేయింగ్ దిస్ సీరియస్లీ వెర్ ఇట్ సౌండ్స్ ఎ లిటిల్ ఫన్నీ. ఇప్పుడు ఇంటికో మొక్క అని జిహెచ్ఎంసీ అది ఇంటికో కుక్క చేసేస్తారేమో అని భయంగా ఉంది సార్. అదే కదా ఆవిడంటుంది. కాదు సి నా పాయింట్, మీరు ప్రజలకి ఫోర్స్ చేయలేదనా, వాలంటరీగా కుక్కని తీసుకొని ఏమన్నా అసలు రూల్ అవసరం లేదు. అవును, ఆడేళ్ళు తీసుకుంటాడు ఆ కుక్కని అక్కడి నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ చెప్తుంది చేద్దామని ఎవ్వడు చేయడు. నోబడీ విల్ డు దట్. దట్ ఈస్ వాట్ ద ఇంప్రాక్టికాలిటీ ఆఫ్ దేర్ సొల్యూషన్స్. రైట్. మనుషులే బాధ్యత తీసుకుని వాటికి బాగా తిండి పెట్టి దట్ వోంట్ వర్క్. అంతే. ఎందుకంటే కుక్కని ఇంట్లోకి తీసుకురావాలంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు, దానికి ఏమన్నా జబ్బు ఉందా,
గబుక్కున కరుస్తుందా నేను లేనప్పుడు, ఇలాంటి భయాలు ఉంటాయి కదా, ఇలాంటి కన్సర్న్స్ ఉంటాయి. వాళ్ళకి దాన్ని చూసుకునే టైం ఉండాలి, లేకపోతే స్తోమత ఉండాలి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ మీరు చేయకుండా కుక్కలు దత్తత తీసుకోమంటే అదే చాలా ఇది మాత్రం షేకప్ చేసింది సార్. ఈ సమస్యకి ఎక్కడో అక్కడ మూలానికైనా వెళ్తామని ఆశిస్తూ, శ్రీనివాస్ గారు, వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ యూ కెన్ గివ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సిటిజన్స్ ఆఫ్ ద ఇప్పుడు ఫ్యామిలీస్ కంటే దే హ్యావ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను నిన్న మాట్లాడిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. ఈవెన్ సమ్ డాక్టర్స్ కాల్ మీ, వెటర్నరీన్ డాక్టర్స్ కాల్ చేసి అన్నారు, డబ్బులు వస్తున్నాయండి, నాన్ ప్రాఫిట్స్ కొంతమందికి తూతు మంత్రంగా ఇచ్చేసి ఈ డాగ్స్ ప్రాబ్లమ్స్కి దెస్ అ బిగ్ స్కామ్ అని ఒక డాక్టర్ గారు కాల్ చేశారు. షీఈ్ యాక్చువల్లీ యూకే సిటిజన్ బట్ షీ జస్ట్ మూవ్ టు ఇండియా. సో షీ కాల్డ్ మీ, షీ సెడ్ దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ అండి అని, అండ్ షీ వాంట్స్ టు కమ్ అండ్ సీ మీ. సో ఇష్యూ ఏంటంటే, ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటంటే, లాస్ట్ టైం కూడా వెన్ ఐ వాజ్ ఇన్ యూఎస్ ఐ సా వన్ ఇంజనీర్ డైయింగ్ డ్యూరింగ్ ద రెయినీ సీజన్. ఆ మ్యాన్ హోల్లో పడి చనిపోయారు, చాలామంది కిడ్స్ కూడా చనిపోతారు. సో ఐ డిడ్ రీసెర్చ్ ఆన్ దట్. దెర్ ఈస్ అ లా ఇన్ ఇండియా యాజ్ వెల్ అండ్ ఇన్ ద వెస్ట్ దట్ మున్సిపాలిటీ ఈస్ లైబుల్ ఫర్ డేంజరస్, క్రియేటింగ్ ఎ డేంజరస్ కండిషన్ అంటారు దీన్ని. ఏమంటారు? క్రియేటింగ్ ఎ డేంజరస్ కండిషన్. ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ ఎ డేంజరస్ కండిషన్స్ లైక్ డాగ్స్, వైల్డ్ యానిమల్స్ ఆర్ మ్యాన్హోల్స్, you are liable for this. Yeah, and you better know that ane message vellali. Yes, number one. Number two, you have every right to sue the government ante vaalaku unna manava hakulu ante penal rights, constitutional rights. Number three, the government when they are omitting to do their job, they have to be made more accountable. Varu adiginattuga meer accountable avvandi. So fourth thing, if people have been injured with dog bites or anything, you have a right to sue the government and get some compensation. ఇప్పుడు డెత్లో క్వాంటిఫై చేయలేమన్నారు, విచ్ ఇస్ ట్రూ. వాట్ ఈ సెడ్ ఇస్ ట్రూ. హౌ కెన్ యూ క్వాంటిఫై? ఇప్పుడు ఈ పిల్లోడు చనిపోయాడు, వాడు బతికిన రోజులు ఎంత సంపాదించాడు మనకేం తెలుసు? వాడు కలెక్టరే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, సీఎంఏ కావచ్చు, చచ్చిపోయాడు కదా, మేయర్ కూడా అవ్వచ్చు, మేయర్ కూడా అవ్వచ్చు. సో హీ డైడ్ నా. సో హిస్ కాన్స్టిట్యూషన్ రైట్ ఈస్ బీన్ ఇన్ఫ్రింజ్ నా. వాళ్ళ పేరెంట్స్ల రైట్ కూడా ఇన్ఫ్రింజ్ అయిపోయింది. రైట్ టు లైఫే పోయింది కదండి. సో హౌ విల్ యూ క్వాంటిఫై దీస్ థింగ్స్? But then how do we bring this to a logical continuation? Yeah. Civilized society, if you see America or England or other countries where I practice law, the citizens, they sue the government and they make them accountable. Once you make the government accountable, there are criminal prosecutions also there. Ante key position ఉన్న వాళ్ళను జైలు కూడా పంపించిన సంఘటనలు ఉన్నాయి. కాంపెన్సేషన్ అవార్డ్ చేస్తూ కోర్టులు, అంటే మీకు డ్యామేజెస్ అవార్డ్ చేస్తూ ఎవరైతే కీ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ జాబ్ సస్పెండ్ చేసి వాళ్ళని జైలుకు పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో అలాంటిది ఒకవేళ మన ఇండియాలో చేయగలిగితే, కోర్ట్ సిస్టము ఒక రెవల్యూషన్ రాగలిగితే, అందరూ అకౌంటబుల్ అవుతారు. ఇట్ విల్ బికమ్ ఎ బెటర్ సొసైటీ లైక్ అదర్ ఫారిన్ వెరీ. సో రామ్ గోపాల్ వర్మ గారు, ఫైనలీ ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వ్యవస్థకి? బికాజ్ సుందరీకరణ కార్యక్రమాలు, చెట్లు నాటడాలు, నేను చెప్పదలుచు ఏమీ లేదండి. వాళ్ళు ఏమైనా చెప్తారేమో అని వినడానికి రెడీగా ఉన్నారు. యా వెల్, రైట్ నౌ ఏదో కమిటీలు వేసి ఏదో అధ్యయనం చేసి రాసిస్తా. ఈ లోపల ఎన్ని కుక్కలు ఎంతమందిని ఖర్చు చేస్తారని ఒక భయం కూడా ఉంది. సో ఇప్పటికి మనం చెప్పగలిగింది, దయచేసి ఫుల్గా ప్యాంటు షర్టు, థిక్ ప్యాంట్ షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళాలి. కుక్కలు కరిచినా కూడా ప్యాంట్ షర్ట్ అన్ని పనిచేయవాడు ముందు. మీరు అసలు అది అటాక్ ఈవెన్ అడల్ట్కి దానికి ఏముంటుంది డిఫరెన్స్? ఇట్ విల్ సూన్ రీచ్ దర్ అంతే. బికాస్ మీరు ఒక ఏపు నుంచి తిండి వేయట్లేదు అటుగా అంటున్నారు. అది కాదు, ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ తగ్గిన కొద్దీ అదర్వైజ్ ఏంటంటే ఒక చెత్త లేకపోతే ఏదో వేసి లేకపోతే ఎవడో మాంసం మొక్క, ఇప్పుడైతే మీకు అది కుక్కలు పెరిగేటప్పటికి ఆబ్వియస్లీ దెల్ బి షార్టేజ్ అవుతారు డైరెక్ట్ రిలేటెడ్ టు పాపులేషన్. Then these incidents will happen in a multiple ways. Yeah. Right. But it is actually shocking, and more shocking that the system has not responded. Yeah. And on the side, equally surprising that maroka offense idi ani evaro offense ki paalpadte daniki of course aa karanal evaina with due respect vaalla kutumba sabhyulaki in the case of Preeti who committed suicide, vaalla karanal evaina with due respect వాళ్ళకి అలాంటి కేసులకి కాంపెన్సేషన్ రెడీగా ముందరకు వచ్చి ఇవ్వడం అన్నది, ఇట్ షోస్ దట్ వీఆర్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ దోస్ థింగ్స్ అండ్ వీ వాంట్ టు ఇగ్నోర్. See, I think it's a little mixed up issue because for me right now I really don't know the case of what reason. So నా క్వశ్చన్ ఏంటంటే, డైరెక్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఒక
ఈయన చెప్పినట్టు వాట్ ఎవర్ ఒమిషన్ ఇలాంటివి లేకుండా ఇస్తే వీళ్ళకి ఎంత ఇవ్వాలి దాని మీద అసలు మాట్లాడలేదు. ఎంత ఇవ్వాలి సార్ లెక్క ప్రకారం? మీరు ఒక అంచనా వేసి చెప్పండి. నేను ఆయన ఆన్సర్ చెప్పింది ఒకటి చెప్తాను. ఇందాక ఆయన చెప్పారు క్వాంటిఫై చేయడానికి. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఏంటి మీ 2 లక్షల 10 లక్షల 2 కోట్ల ఎలా చేస్తారు? హౌ డు యూ నో ద వాల్యూ ఆఫ్ దట్ బాయ్స్ లైఫ్? No, that is true, but we have to come to something to No, I think that is no, I don't then want what to should discuss happen? that. Okay, then I'm asking you straight away, sir. Are you saying A, B, C should be held responsible, liable and whatever penalized cheyalantara? What is your In the context of what I understand in the tune of why they might have, but I'm also having a disclaimer that I don't know the reason. Okay, ఇద్దరు మనుషుల మధ్యన ఒక ఎమోషనల్ ఇష్యూ రైజ్ అయ్యి ఇఫ్ ఇట్ లెడ్ టు ఎ సూసైడ్ ఆఫ్ ఎ గర్ల్ if it is being they are being paid around 30 lakhs or something, I think minimum దీనికి 10 times ఎక్కువ నా లెక్క ప్రకారం 3 కోట్లు ఇవ్వాలి. Yeah. Where there's a direct responsibility, where that boy has nothing to do with it. He just trusted the streets he is living in, the city he is living in. Yeah. Okay? And it is completely let down by the departments. It is yes, so that's it. ఎంత దరిద్రంగా అసలు ఉందంటే సార్ చూస్తుంటే పరిస్థితి. ఐ మీన్ ఇప్పటికీ ఆ విజువల్ చూస్తే సార్ వాడు అమాయకంగా ఆ కొన్ని నిమిషాలు వాడు ఎంత స్ట్రగుల్ అయిపోయి ఉంటాడు. I don't think we can imagine also. Cannot comprehend. Imagine. Imagine చేయడానికి వీలేదు. అదొకటి. రెండోది ఫాదర్ చూసిన తర్వాత he was running from hospital to hospital and భుజం మీద వేసుకుని అది మనకు వీడియో లేదు. He was running. Yeah, he was running. And a typical case like this in US or any civilized nation, Andy, at least you're looking at $10 to $100 million. 10 to $100 million. Absolutely. Dollars. Yes. Depends upon the family. 100 million. You said $10 million. No, 10 to $100 million. If this happens in America, that's a clean cut and dry case. Easy. They look at the circumstance of the family. And a family నుంచి వచ్చాడు అవన్నీ అసెస్ చేస్తారు కోర్ట్స్. బట్ క్లీన్ 10 to $100 million. Yeah. సో బట్ ఈ ఇంటర్వ్యూస్లలో ఏదో మేము we're not saying that provoking people, but this is a typical ఇప్పుడు స్టాండర్డ్ రీజనబుల్ స్టాండర్డ్స్ ఇన్ ద వరల్డ్, వెస్టర్న్ వరల్డ్. ఇక్కడ ఏంటంటే అందరూ ప్యాసింగ్ ద బక్ ఆఫ్ నాకెందుకు ఎవడో చేస్తాడు, వ్యవస్థను ఎవడో కాపాడుతాడు, ఎవడో కరెక్ట్ చేస్తాడని ఉన్నది ఇక్కడ. వీళ్ళలాంటి వాళ్ళు ముందుకు రావటం. And I was also reacted to that. We are spending our time, our professional time. Correct. You want to correct the society. Yeah, absolutely. So we don't want to pass the buck on somebody else. That's what we are doing it. Maakem benefit unto cheppandi, maa kudumbamlo ayindi kaadu adi. He doesn't have anything, I don't have anything. We want to do something to the society. So at least మేల్కోనండి, get up, wake up. అన్నిటికీ ఇప్పుడు కన్జ్యూమర్ ఫోరం, ఇంతకుముందు కన్జ్యూమర్ మూమెంట్ లేనప్పుడు మనం ఏమైనా కొనుక్కొని వస్తే అది చెడిపోయిందంటే మన కర్మరా అనుకునేది. ఇప్పుడు కన్జ్యూమర్ ఫోరంలోకి వెళ్తున్నాం కదండి, ఇప్పుడు మనం కోర్టులోకి వెళ్తున్నాము, కన్జ్యూమర్ ఫోరం వెళ్తున్నాము. దేర్ ఇస్ అ కన్జ్యూమరిజం ఉంది ఇప్పుడు. సో దే ఆర్ ద మర్చెంట్స్ హు ఆర్ సెల్లింగ్ ద గూడ్స్, దే ఆర్ రీప్లేసింగ్ కదా. బట్ సిమిలర్ థింగ్ అప్లైస్ టు దిస్ సినారియో టూ. So true. So the child's parents have to be compensated. And first of all, it's our responsibility as a civil society to assure the parents and many more concerned parents that hey, we are sorry this happened. Yes. ఇంకా ముందు ఇది జరగకుండా చూసే బాధ్యత మంది అని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని నడుము బిగించి ముందరకు వచ్చి అసలు కుక్కల సమస్య ఏం చేయాలి ఆలోచించవలసిన టైంలో వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. అండ్ కొంతమంది ఏమో డిఫెన్స్లో ఏం చేయాలో తెలియక మళ్ళీ వర్మ గారు యూఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం బై ద వే, మీకు తెలిసే ఉంటుంది. చాలా మీ వెనకాల మీరు అంటున్న మాటలకి చాలా నిప్పులు వస్తున్నాయి. సో నేను అదే చెప్తున్నా, ఆ నిప్పులు బదులు ఆన్సర్ చెప్పేచ్చు కదా, అయిపోయింది కదా. రాము గాడు యాదవా, ఆడికి ఏమీ తెలియదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఆ క్వశ్చన్కి మీనింగే లేదు అని చెప్పేచ్చు కదా. అది పబ్లిక్ డొమైన్లో నేను అడుగుతున్నప్పుడు పబ్లిక్ డొమైన్లో నన్ను క్రిటిసైజ్ చేయాలి, కానీ ప్రైవేట్గా ఫోన్లో మాట్లాడుకుని క్రిటిసైజ్ చేస్తే ఏమవుతుంది? An idea should be fought with an idea. Okay? This is my idea of the situation. Your idea is wrong because of this. I win, and only 2 lines. Well, చాలా కంపెలింగ్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ టుడే. అండ్ వెయిట్ చేద్దాం సార్, దీనికి ఏమైనా రెస్పాన్స్ వస్తేమో. శ్రీనివాస్ గారు, మీరు చాలా బిజీ లాయర్. And I'll tell you it won't come because see, government typical thing when they don't want to say anything, they will keep quiet hoping that we will also keep quiet.
You know, so then at a point of time he gets busy, I get busy, and that is what they'll wait for. Again the circle begins. Ante. Till one more Mali Pradeep inkoti dies. avutundi, Yeah. ade. Yeah. దట్స్ ద సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. బట్ ఎనీవే ఇన్ఫర్మేషన్ జనానికి ఇవ్వడానికి అండ్ ఈ ఇష్యూని చాలా ప్యాషనెట్గా టేకప్ చేసినందుకు శ్రీనివాస్ గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా బిజీ I really appreciate this. ఆయన just he happened to be somewhere in the place and he just came in voluntarily and gave us all this knowledge. Truly very informative for all of us here. And Ramgopal Verma garu, we'll really like this side of you. I don't want anyone to like me. I want them to understand